ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ డివైజెస్ చూద్దామండి. లాస్ట్ వీడియోలో మనం ఎక్స్పాన్షన్ డివైస్ కోసం కొన్ని బేసిక్స్ అయితే చూసాం. ది టూ మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ డివైస్ అనేది మనం డిస్కస్ చేసాం. ఒకసారి రివైజ్ చేస్తే ఆ ఫంక్షన్స్ ఏంటనేది, టూ మేజర్ ఫంక్షన్స్ ఏమనుకున్నాం అండి. ఎక్స్పాన్షన్ డివైస్ సర్వ్స్ ద టూ మేజర్ ఫంక్షన్స్. ద ఫస్ట్ వన్, it must reduce the pressure from condenser pressure to the evaporator pressure. ప్రెజర్ అయితే రెడ్యూస్ చేయాలి కంపల్సరీగా. అట్ ది సెకండ్, ఇట్ మస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద రెఫ్రిజరెంట్ ఫ్లో అనేది కంట్రోల్ చేయాలి. ఈ రెండు ఫంక్షన్స్ అయితే మనకి ఎక్స్పాన్షన్ డివైస్ సాటిస్ఫై చేయాలి. అట్ ది సేమ్ టైం ఎక్స్పాన్షన్ డివైస్లో జరిగే ప్రాసెస్ ఏంటి, ఆ థ్రాట్లింగ్ ప్రాసెస్లో ఐసెంథాల్పిక్ అని ఎందుకంటారు, ఎంథాల్పీ ఎట్లా కాన్స్టెంట్ ఉంటుంది, మేబీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒక స్మాల్ ఈక్వేషన్ తీసుకొని వీ డిరైవ్డ్ దట్. నో డౌట్ the type of process happening in the expansion valve or the throttling valve, that is the isenthalpic process. Of course it is an irreversible process. Now in this video we will start the different types of expansion valves. మనకి refrigerant system లో కొన్ని types of valves అయితే చూస్తూ ఉంటామండి, expansion valves ని. The first important expansion device, that is the capillary tube. Capillary tube. ఈ క్యాపిలరీ ట్యూబ్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే, మన ఇంట్లో యూజ్ చేస్తే రెఫ్రిజరేషన్ సిస్టమ్స్ అన్ని, రెఫ్రిజిరేటర్ అవ్వచ్చు, ఎయిర్ కండిషనర్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా ఆ వీసీఆర్ సిస్టంలో ఉండే ఎక్స్పాన్షన్ డివైస్ ఏ టైప్ అంటే దట్ ఈస్ ద క్యాపిలరీ ట్యూబ్. సెకండ్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ డివైస్, దట్ ఈస్ ద ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏంటంటే అది ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఎక్స్పాన్షన్ వాల్వ్. అండ్ ది థర్డ్ ఇంపార్టెంట్ expansion valve, that is the thermostatic expansion valve. Thermostatic expansion valve. And the fourth one, that is the float type expansion valves. And the float type expansion valves, right? Float type expansion valves వీటిలో రెండు రకాలు మనం చూస్తాం. హై సైడ్ ఫ్లోట్ వాల్వ్, లో సైడ్ ఫ్లోట్ వాల్వ్. హై సైడ్ ఫ్లోట్ వాల్వ్ అండ్ లో సైడ్ ఫ్లోట్ వాల్వ్. హై సైడ్ ఫ్లోట్ వాల్వ్ అండ్ లో సైడ్ ఫ్లోట్ వాల్వ్. And of course low side float valve. ఇవైతే మనం చూస్తాం. And one more type, the fifth type, that is the electronic expansion valve అండి. electronic expansion valve. హార్డ్లీ ఒక 5 టైప్స్ అయితే ఇక్కడ నోట్ చేసాం. క్యాపిలరీ ట్యూబ్, ఆటోమేటిక్, థెర్మోస్టాటిక్, ఫ్లోట్ వాల్వ్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్స్. ఈ 5 రకాల కోసం కూడా మనం నెక్స్ట్ మన ఇంటెన్సిటీ ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్వ్ గురించి, దాని యొక్క పర్పస్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క అడ్వాంటేజెస్, అప్లికేషన్, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ మనం చూడబోతున్నాం అండి. అయితే ఏ టైప్ వాల్వ్ అయినా సరే ఆబ్వియస్లీ మనకు కనిపిస్తున్న 5 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్వ్స్ కూడాను, దీస్ ఆర్ ద ఎక్స్పాన్షన్ వాల్వ్స్ ఆర్ ద ఎక్స్పాన్షన్ డివైస్. ఏ టైప్ తీసుకోండి, ఇట్ మస్ట్ సర్వ్ ద 2 మేజర్ ఫంక్షన్స్. ఏ టైప్ ఆఫ్ వాల్వ్ అవునండి, ఈ 5 రకాల్లో ఏ రకమైన వాల్వ్ అయినా సరే, ఇట్ మస్ట్ సర్వ్ ద 2 మేజర్ ఫంక్షన్స్. It must reduce the pressure from condenser to the evaporator pressure, and it must have a control over the refrigerant flow. Amount of refrigerant flow ఇది కంట్రోల్ చేయాలి, అండ్ ప్రెజర్ డ్రాప్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్వ్ కోసం మనం డిస్కస్ చేసిన ఈ 2 ఫంక్షన్స్ అనేవి మనం ఫస్ట్ మైండ్లో ఉంచుకోవాలి. బికాస్ దీస్ ఆర్ ద 2 మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ డివైస్. ఏ టైప్ అవునండి, క్యాపిలరీ ట్యూబ్ కోసం నెక్స్ట్ మనం డిస్కస్ చేసాం అనుకోండి. మేబీ లెట్ us start the first expansion device, that is the capillary tube. Capillary tube అనగానే మన మైండ్లో ఉండాల్సినవి 2 points. That is, it is of course capillary tube is a type of expansion valve, right? ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ లో జరగాల్సిన పనులు ఏంటంటే, ది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్, దట్ ఈస్ ద ప్రెజర్ డ్రాప్ అవ్వాలి కండెన్సర్ నుంచి ఎవాపరేటర్ ప్రెజర్కి. అట్ ది సేమ్ టైం ఇంకొక మేజర్ ఫంక్షన్ ఏంటంటే రెఫ్రిజరెంట్ మాస్ ఫ్లో రేట్ మనం కంట్రోల్ చేయాలి. ఈ రెండు, ఇట్ మస్ట్ ఫుల్ఫిల్ దీస్ 2 మేజర్ ఫంక్షన్స్. దెన్ వీ కెన్ సే క్యాపిలరీ ట్యూబ్, ఈ డయాగ్రామ్ లో కూడా చూడొచ్చండి. దెన్ వీ కెన్ సే ది థర్డ్ పాయింట్, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవచ్చు. ది క్యాపిలరీ ట్యూబ్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, క్యాపిలరీ ట్యూబ్ యొక్క డయామీటర్ అనేది కాన్స్టెంట్ ఉంటుందండి. క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ఏ
నారో బోర్ ట్యూబ్ ఆఫ్ కాన్స్టెంట్ డయామీటర్. అది మనకి ఎక్కడ ఫిట్ చేస్తామంటే ఎక్స్పాన్షన్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పాన్షన్ డివైస్, ఇట్ ఈస్ ఫిటెడ్ బిట్వీన్ ద ఆఫ్ కోర్స్ కండెన్సర్ అండ్ ఎవాపరేటర్. సేమ్ ఎక్స్పాన్షన్ డివైస్ ఎలా ఫిట్ చేస్తామో క్యాపిలరీ ట్యూబ్ కూడా అలా ఫిట్ చేస్తాం, రైట్. వీ కెన్ సే ది ఫస్ట్ పాయింట్ క్యాపిలరీ ట్యూబ్ ఎక్స్పాన్షన్ డివైస్ కోసం చూస్తే capillary tube or the refrigerant capillary tube, a refrigerant capillary tube or simply a capillary tube కూడా అనుకోవచ్చు. capillary tube or capillary tube, a refrigerant capillary tube is a narrow bore of constant diameter. diameter constant ఉంటుంది కానీ వెరీ చిన్న హోల్ అండి, చిన్న బోర్ ఉంటుంది, very little diameter. A refrigerant capillary tube is a narrow bore of constant diameter of certain length. ఇంతకీ లెంత్ ఎట్లా ఉంటుంది, డయామీటర్ ఎట్లా ఉంటుంది అనేది ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తూ ఉంటాడండి. అవి మనం ఒక ఐడియా తీసుకోవాలి. క్యాపిలరీ ట్యూబ్ యొక్క లెంత్, క్యాపిలరీ ట్యూబ్ అనగానే అఫ్ కోర్స్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్వ్. క్యాపిలరీ ట్యూబ్ అనేది ఒక స్మాల్ డయామీటర్ ట్యూబ్ హ్యావింగ్ సర్టెన్ లెంత్. ఆ డయామీటర్ ఎంత ఉంటుంది, లెంత్ ఎంత ఉంటుంది అని మనం చూస్తే ఇన్ జనరల్, సెకండ్ పాయింట్ కింద చూస్తే ఇన్ జనరల్ క్యాపిలరీ ట్యూబ్ ఎట్లా ఉంటుందంటే డయామీటర్ ఈజ్ జనరల్లీ రేంజింగ్ ఫ్రమ్ డయామీటర్ ఎట్లా ఉంటుందంటే 0.4 mm టు వెరీ స్మాల్ ట్యూబ్ అండి, వెరీ స్మాల్ ట్యూబ్ 0.4 mm టు 2 mm, దట్స్ ఇట్. చాలా చిన్న ట్యూబ్. అండ్ ఆఫ్ కోర్స్ లెంత్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఆఫ్ 0.6 meters టు అప్రాక్సిమేట్లీ 6 meter వరకు మనకి అవైలబుల్ ఉంటుంది. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్స్ పర్పస్. క్లియర్. క్యాపిలరీ ట్యూబ్ అనగానే డయామీటర్ మేబీ ఈ వాల్యూస్ అనేది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఐడియా అయితే తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ స్మాల్ ట్యూబ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కాన్స్టెంట్ డయామీటర్ మస్ట్ బి ఏ కాన్స్టెంట్. క్యాపిలరీ ట్యూబ్ అనేది ఒక కాన్స్టెంట్ డయామీటర్ ఏం చేంజ్ అవ్వదు. ఎక్కడైతే ఈ క్యాపిలరీ ట్యూబ్ ఇక్కడ ఉంది కదా, దిస్ ఈస్ ద క్యాపిలరీ ట్యూబ్, ఇలాగా రౌండ్ లో ఉంది కదా, ఇది క్యాపిలరీ ట్యూబ్ అండి. ఇది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇది ఎవాపరేటర్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. దీని యొక్క లెంత్ మేబీ వేరీ ఫ్రమ్ 0.6 meter టు 6 meter. అండ్ ఆఫ్ కోర్స్ డయామీటర్ ఎట్లా ఉంటుందంటే 0.4 meters టు ద 0.4 mm టు ద 2 mm. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అయితే ఈ క్యాపిలరీ ట్యూబ్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే నోట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం చూసాం. ప్రెజర్ డ్రాప్ చేయాలి, అట్ ది సేమ్ టైం రిఫ్రిజరెంట్ మాస్ కంట్రోల్ చేయాలి. ఆ రెండు ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ క్యాపిలరీ ట్యూబ్ లో ఆ ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది? ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం నోట్ చేసిన ఈ 5 devices లో కూడా మన ఇంటెన్షన్ అనేది, దీని ఫంక్షన్ ఏంటనేది ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది. దీని ఫంక్షన్ ఏంటనేది మనకి ఇంటెన్షన్ కాదు, దీని ఫంక్షన్స్ అనేది మనకు తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పాన్షన్ వాల్వ్ యొక్క ఫంక్షన్ నో డౌట్ 2 major functions ఆల్రెడీ మనకు తెలిసినవి. అయితే ఈ ప్రెజర్ డ్రాప్ అనేది ఫస్ట్ ఫంక్షన్, ప్రెజర్ డ్రాప్ అనేది క్యాపిలరీ ట్యూబ్ లో ఎట్లా అవుతుంది, ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వల్ల ఎట్లా అవుతుంది, థెర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వల్ల ఎట్లా అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పాన్షన్ వల్ల ఆ ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది, అట్ ది సేమ్ టైం అది ఎట్లా వర్క్ అవుతుంది, దాని కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఆ ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది ఇవన్నీ చూస్తాం. అట్ ది సేమ్ టైం ఫ్లో రేట్ కూడా ఎట్లా రెగ్యులేట్ చేస్తుంది అనేది. అయితే ఇందులో కూడాను క్యాపిలరీ ట్యూబ్ అంటే దీని కన్స్ట్రక్షన్ నారో ట్యూబ్ అనుకున్నాం, కాన్స్టెంట్ డయామీటర్ అయితే అనుకున్నాం, దాని వాల్యూస్ కొన్ని చూసాం. అయితే ఇందులో ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది అంటే ఎస్ వెరీ ఇంపార్టెంట్, ది థర్డ్ పాయింట్ క్యాపిలరీ ట్యూబ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మేబీ యాజ్ ఎ థర్డ్ పాయింట్. క్యాపిలరీ ట్యూబ్ లో ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుందంటే ఫస్ట్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందండి. ఏదైతే కండెన్సర్ యొక్క హై ప్రెజర్ లిక్విడ్ వస్తుందో, కండెన్సర్ నుంచి హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ వస్తుందో, అది వన్స్ ఇంత స్మాల్ డయామీటర్ ట్యూబ్ లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, అంత స్మాల్ డయామీటర్ ట్యూబ్ లోకి వెళ్ళేసరికి ఫ్రిక్షనల్ ఇట్ విల్ ఆఫర్ సమ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అట్ ద ట్యూబ్, క్యాపిలరీ ట్యూబ్ వాల్స్, దాని చుట్టుపక్కల ఉండే వాల్స్ మధ్యలో కొంత ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, అలా కొంత ప్రెజర్ డ్రాప్ అయితే అవుతుంది. ఎస్, ఫస్ట్ వన్ ఎలా నోట్ చేయొచ్చు అంటే ప్రెజర్ డ్రాప్ ఇన్ దిస్ capillary tube is due to the frictional resistance. Pressure drop in the capillary tube is due to the frictional resistance. అది ఎక్కడండి ఆఫర్డ్ బై ద వాల్స్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఎక్కడ ఆఫర్ అవుతుంది అంటే వాల్స్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్. ఇలా రిఫ్రిజరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొంత స్టీచ్ చేసేది డెవలప్ అవుతాయి కదండి వాల్స్ దగ్గర.
రైట్. మన ఫ్లూయిడ్ మెకానిక్స్లో నార్మల్గా చూసే ఉంటాం, ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ది రిఫ్రిజరెంట్ విల్ ఆఫర్ ఏ ఫ్లో రెసిస్టెన్స్ టు ద సైడ్ వాల్స్ ఆఫ్ ద ట్యూబ్. ఆ ఫ్లో రెసిస్టెన్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రెజర్ డ్రాప్ కింద మనం చెప్పుకోవచ్చు. రైట్. డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ important. This term is especially important for examination point of view. Capillary tube lo how the pressure drops ante, no doubt in the capillary tube the pressure drops in the capillary tube is due to the frictional resistance offered at the walls of the tubes. Frictional resistance offered at the walls of the tubes. Alaga note chesukochu, walls of the tube. ప్రెజర్ డ్రాప్ అవడానికి క్యాపిలరీ ట్యూబ్లో వన్ మేజర్ రీజన్ దట్ ఈస్ ద వాల్స్ అనేవి కొంత ఫ్లెక్సిబుల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, ఫ్లోని రెస్ట్రిక్ట్ చేస్తుంది. తద్వారా మనకి ఏంటంటే ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుంది. క్లియర్. సీ స్ట్రెసెస్ వాల్స్ డెవలప్ అవుతాయి. ఇన్ జనరల్గా మనకి ప్రెజర్ డ్రాప్ అవుతుంది. నార్మల్గా ఏమవుతుంది అంటే ఒకసారి కండెన్సర్ కాయిల్ నుంచి క్యాపిలరీ ట్యూబ్ ఈ నేరో ట్యూబ్ వచ్చేసరికి ఇన్ జనరల్ హెడ్లో సెటిల్ అవుతుంది ప్రెజర్, నథింగ్ బట్ ప్రెజర్ హెడ్ ఎట్లా లాస్ అవుతుంది అంటే ఇలా సడన్ కాంట్రాక్షన్ అయింది అనుకోండి. ఇది కండెన్సర్ ట్యూబ్, ఇది మనకి కండెన్సర్ కాయిల్ అనుకోవచ్చు. పోనీ కండెన్సర్ ట్యూబ్, కండెన్సర్ కాయిల్, ఇందులో నుంచి మనకి రిఫ్రిజరెంట్ ఎంటర్ అవుతుంది, స్ట్రైనర్లోకి వెళ్ళింది, కండెన్సర్ నుంచి స్ట్రైనర్లోకి వెళ్ళింది, అగైన్ స్ట్రైనర్ నుంచి ఎక్కడికంటే క్యాపిలరీ ట్యూబ్కి అయితే స్టార్ట్ అయింది. సే దిస్ ఈస్ ద క్యాపిలరీ ట్యూబ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒకసారి దేర్ ఈస్ ఎ ప్రెజర్ డ్రాప్ డ్యూ టు ద సడన్ కాంట్రాక్షన్. మనం ఫ్లో త్రూ పైప్స్లో ఫస్ట్ ప్రెజర్ డ్రాప్ ఎక్కడ అవుతుందంటే సడన్ కాంట్రాక్షన్. క్యాపిలరీ ట్యూబ్ అనేది వెరీ నారో వెరీ స్మాల్ డయామీటర్ ట్యూబ్ అనుకున్నాం కదండి. ఫస్ట్ ఈ లార్జర్ డయామీటర్ నుంచి స్మాల్ డయామీటర్కి వచ్చేసరికి కొంత ప్రెజర్ హెడ్ అనేది లాస్ అవుతుంది, అఫ్కోర్స్ డ్యూ టు ద సడన్ కాంట్రాక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ ఎలాగా లాస్ అవ్వడం మొదలవుతుందని అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కొంత ఆఫర్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఆఫర్ చేస్తుంది అంటే ఫ్లో అయ్యేటప్పుడు రిఫ్రిజరెంట్ క్యాపిలరీ ట్యూబ్ యొక్క వాల్స్లో మనకి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్ అవుతుంది. అండ్ ఈ రెండు రకాలకి అయితే ప్రెజర్ డ్రాప్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా ప్రెజర్ డ్రాప్ కూడా అవుతుంది అండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఫర్దర్ ప్రెజర్ డ్రాప్స్. ఫోర్త్ పాయింట్ మనం చూస్తే ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. హైలైటెడ్ పాయింట్స్ ఏంటనేది మనం చూడాలి. ఫర్దర్ ప్రెజర్ డ్రాప్స్ ఎలాగవుతుంది జస్ట్ కేర్ఫుల్గా వినాలి ఈ టాపిక్. ఎస్, వి బిలీవ్ దట్ డ్యూ టు ద సడన్ కాంట్రాక్షన్ ఈ నేరేట్ ట్యూబ్లోకి సడన్ కాంట్రాక్ట్ అవడం వల్ల ఏదైతే ఎంట్రీ అవుతుందో నేరేట్ ట్యూబ్కి, ఈ సడన్ కాంట్రాక్షన్ వల్ల కొంత హెడ్ అయితే లాస్ అవుతుంది, ప్రెజర్ హెడ్ అయితే లాస్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఇంకొంచెం ఎలా లాస్ అవుతుంది అంటే డ్యూ టు ద ఫ్లెక్సిబుల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ట్యూబ్స్ క్యాపిలరీ ట్యూబ్ వాల్. అండ్ ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ కూడా ఎట్లా అవుతుంది అంటే జస్ట్ కేర్ఫుల్గా వినండి. మనకి ఇక్కడ మాస్ ఫ్లో రేట్కి ఒక ఫార్ములా తీసుకుంటే మాస్ ఫ్లో రేట్, వి నో దట్ మాస్ ఫ్లో రేట్ ఇక్కడ నోట్ చేద్దామండి. మాస్ ఫ్లో రేట్కి ఒక ఫార్ములా తీసుకుంటే మాస్ ఫ్లో రేట్ m డాట్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఫ్లో రేట్. ఐ హోప్ ఈ ఫార్ములా మనకు తెలుసని అనుకుందాం. మాస్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఫ్లో రేట్. లెట్ మీ రైట్ దిస్. మాస్ ఫ్లో రేట్ will be equals to the density times of volume flow rate. Density into volume flow rate. దీన్ని మనం వాల్యూమ్ ఫ్లో రేట్ డిశ్చార్జ్ అని కూడా అనుకోవచ్చండి. వాల్యూమ్ ఫ్లో రేట్ అన్నా డిశ్చార్జ్ అన్నా ఒకటే. వాల్యూమ్ ఫ్లో రేట్ అన్నా దీన్ని మనం డిశ్చార్జ్ అని కూడా నోట్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. వాల్యూమ్ ఫ్లో రేట్ ఆర్ డిశ్చార్జ్. ఇంతకీ మాస్ ఫ్లో రేట్ యూనిట్స్ ఎట్లా తీసుకుంటామంటే దీనికి యూనిట్స్ కేజ్ పర్ సెకండ్, దీనికి యూనిట్స్ కేజ్ పర్ మీటర్ క్యూబ్ డెన్సిటీ, అండ్ డిశ్చార్జ్ మనకి యూనిట్స్ తెలుసు మీటర్ క్యూబ్ పర్ సెకండ్. కేజ్ పర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ మనకి కేజ్ పర్ సెకండ్ వస్తుంది. నౌ ఇందుకు ఈ ఫార్ములా ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఎట్లాగా అప్లై చేయాలంటే జస్ట్ ఇమాజిన్, ఎప్పుడైతే ఇక్కడ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కొంత ఆఫర్ చేస్తుందో, ఎప్పుడైతే లిక్విడ్ రిఫ్రిజరెంట్ ది స్టేట్ ఆఫ్ ఎనీ ఎక్స్పాన్షన్ డివైస్ కండెన్సర్ అవుట్లెట్ మనకి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 100% లిక్విడ్ రిఫ్రిజరెంట్, మేబీ విత్ ద సబ్ కూలింగ్ ఆర్ వితౌట్ ద సబ్ కూలింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ 100% లిక్విడ్ రిఫ్రిజరెంట్ అయితే మనకి కండెన్సర్ అవుట్లెట్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కాస్త హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కాస్త ఎక్స్పాన్షన్ డివైస్ క్యాపిలరీ ట్యూబ్లోకి మనకి ఎంటర్ అవుతుంది అనుకున్నాం. దిస్ ఇస్ అవర్ డిస్కషన్ క్యాపిలరీ ట్యూబ్. ఇందులో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ పార్ట్ ఆఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్
లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఏమవుతుందంటే వేపర్ అవడం స్టార్ట్ అవుతుందండి. ఏమవుతుంది, కొంత పార్ట్ ఆఫ్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ ఆఫర్ అయిందో ఇలాగ ఫ్లో అయ్యేసరికి సమ్ పార్ట్ ఆఫ్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ వేపర్ అయితే ఫామ్ అయిపోద్ది. బికాస్ దేర్ ఈజ్ ఎ సడన్ డ్రాప్ ఇన్ ద ప్రెజర్. ఈ ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ వల్ల ప్రెజర్ అనేది సడన్ గా డ్రాప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ డ్యూ టు ద సడన్ కాంట్రాక్షన్ వల్ల డ్రాప్ అవుతుంది, ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ డ్రాప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రెజర్ చేంజింగ్ వల్ల, ఈ సడన్ ప్రెజర్ డ్రాప్ వల్ల ఏమవుతుందంటే కొంత లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది వేపర్ అవడం మొదలవుతుంది. ఇంతకు వేపర్ అయితే ఏమవుతుంది, టోటల్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఒక డెన్సిటీ ఉంటుంది. టోటల్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఒక డెన్సిటీ ఉంటుంది. ఎప్పుడైతే క్యాపిలరీ ట్యూబ్ లో ఫ్లో అవుతుంటుందో కొంత లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేట్ అవడం మొదలవుతుంది, వేపరైజ్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందండి, ఏదైతే ఎంట్రీ అయ్యేటప్పుడు ఉండే డెన్సిటీ అనేది ఓవరాల్గా వచ్చేసరికి డెన్సిటీ తగ్గిపోద్ది. ఓవరాల్ డెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా లిక్విడ్ అనేది ఎంటర్ అవుతుంది, దీనికి ఒక డెన్సిటీ వాల్యూ ఒక 100% ఉందనుకుందాం, పర్సెంట్లో చూపిద్దాం. మూవ్ అయ్యే కొద్దీ ఈ లిక్విడ్ కాస్త వేపర్ అవుతుంది, అంటే లిక్విడ్ డెన్సిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అక్కడ వేపర్ డెన్సిటీ కూడా ఉంటుంది. ఈ వేపర్ డెన్సిటీ బాగా తక్కువ కాబట్టి దీని యొక్క యావరేజ్ డెన్సిటీ, ఈ లిక్విడ్ డెన్సిటీ ఇప్పుడు అవైలబుల్లో ఉన్న లిక్విడ్ డెన్సిటీ ప్లస్ అక్కడ ఉండే వేపర్ డెన్సిటీ యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 100% కంటే మనకి తక్కువే ఉంటుంది, అంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. వీ కెన్ సే as it passes through the capillary tube walls, a portion of liquid refrigerants gets vaporizes, and so that the average density of the refrigerant, the average density of the mixture అక్కడ ఏముంటుందంటే మనకి లిక్విడ్ ప్లస్ వేపర్ ఉంటుంది, అలా ఫ్లో అయ్యేటప్పటికి యావరేజ్ డెన్సిటీ అనేది ఖచ్చితంగా మనకి తగ్గిపోతుంది. యావరేజ్ డెన్సిటీ అనేది ఖచ్చితంగా మనకి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ యావరేజ్ డెన్సిటీ తగ్గిపోతే what will happen? Just listen carefully. No doubt we know that mass flow rate equals to density into ఈ డిశ్చార్జ్ ఎట్లా రాసుకోవచ్చు అని అంటే ఇంకొక వేరే విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మాస్ ఫ్లో రేట్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ డిశ్చార్జ్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. డిశ్చార్జ్ అంటే దిస్ ఈజ్ వాట్ వెలాసిటీ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ వాట్ ఏరియా, రైట్. డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ ఫ్లో రేట్ ఈక్వల్స్ టు రో ఇంటూ క్యూ. డిశ్చార్జ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ డిశ్చార్జ్ ఏంటంటే డిశ్చార్జ్కి ఒక ఫార్ములా ఉంది, డిశ్చార్జ్ విల్ బి ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. కీప్ ఇన్ మైండ్ దట్. ఇప్పుడు దాన్ని ఇక్కడ డైరెక్ట్గా రాసుకుందాం అండి, ఇక్కడ ఏరియా ఇంటూ వెలాసిటీ, రైట్. ఇక్కడ ఏమవుతుందంటే మాస్ ఫ్లో రేట్ అనేది మనం వి అజ్యూమ్ దట్ ద మాస్ ఫ్లో రేట్ త్రూ ద ఎంటైర్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. మాస్ ఫ్లో రేట్ అనేది క్యాపిలరీ ట్యూబ్ లో కాన్స్టెంట్ ఉందనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే క్యాపిలరీ ట్యూబ్ యొక్క ఏరియా ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనం చూసాం క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ఎ ట్యూబ్ ఆఫ్ కాన్స్టెంట్ డయామీటర్. కాన్స్టెంట్ డయామీటర్ ఉంటే దానికి ఏరియా π/4 d² ఈజ్ రిమైన్స్ సేమ్. ఇది కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. దెన్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఈ డిస్కషన్ లో మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెన్సిటీ అనేది తగ్గుతుంది. యాజ్ ద డెన్సిటీ డిక్రీజెస్ ఫర్ ఎ గివెన్ మాస్ ఫ్లో రేట్ ఫర్ ఎ గివెన్ ఏరియా, ఈ డెన్సిటీ తగ్గితే వెలాసిటీ హెడ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, ఫ్లో అనేది యాక్సలరేట్ అవుతుంది. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. యావరేజ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఎప్పుడైతే తగ్గుతుందో, మనకు అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లో అనేది యాక్సలరేట్ అవుతుంది, వెలాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ వీ కెన్ సే వన్ మోర్ పాయింట్, ఏ పాయింట్ దగ్గర అయితే వెలాసిటీ పెరుగుతుందో ఆ పాయింట్ దగ్గర ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుంది బికాస్ ఆఫ్ సింపుల్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఏం చెప్తుందండి, ప్రెజర్ హెడ్, పొటెన్షియల్ హెడ్, కైనెటిక్ హెడ్, ఈ మూడు కాన్స్టెంట్ ఉంటాయి అట్ ఏ గివెన్ పాయింట్. అయితే ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక హెడ్ తగ్గింది అనుకోండి, అదర్ హ్యాండ్ లో ఇంకొక హెడ్ పెరుగుతుంది. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే వెలాసిటీ హెడ్ అనేది పెరుగుతుంది, ఫ్లో అనేది యాక్సలరేట్ అవుతుంది బికాస్ దేర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ డెన్సిటీ, యావరేజ్ డిక్రీజ్ ఇన్ డెన్సిటీ. ఇలాంటి దగ్గర ఏమవుతుందంటే అక్కడ మనకి కొంత కైనెటిక్ హెడ్ పెరిగిపోతుంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి ప్రెజర్ హెడ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎస్, ది పాయింట్ వేర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి ఇది. ఇక్కడ ది ఫోకస్ ఓన్లీ ఆన్ ది యావరేజ్ డెన్సిటీ తగ్గితే ఫర్ ఎ గివెన్ కాన్స్టెంట్ ఏరియా, ఫర్ ఎ గివెన్ కాన్స్టెంట్ మాస్ ఫ్లో రేట్, డెన్సిటీ తగ్గే కొద్ది యావరేజ్ డెన్సిటీ ఆఫ్ మిక్స్చర్ రిఫ్రిజరెంట్, లిక్విడ్ ప్లస్ వేపర్ రిఫ్రిజరెంట్ యొక్క యావరేజ్ డెన్సిటీ తగ్గే కొద్ది మనకి ఫ్లో అనేది యాక్సిలేట్ అవుతుంది, వెలాసిటీ అనేది పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే అక్కడ మనకి దెర్ ఈజ్ ఏ ప్రెజర్ డ్రాప్ చేసుకుని వెలాసిటీ పెరుగుతుంది. అక్కడ వెలాసిటీ పెరగడానికి రీజన్ ఏదో ఒక ఎనర్జీ సపోర్ట్ చేయాలి కదా. సో ప్రెజర్ డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయ్యి అక్కడ వెలాసిటీ ఎనర్జీ అనేది పెరగడం జరుగుతుంది.
right? From above we can say, from above, yes, we can rewrite it as the flow will accelerate during the capillary tube. Of course, the flow will accelerate itself, increase in velocity. Accelerate అంటే know that velocity అనేది పెరుగుతుంది. No doubt. Flow accelerate అవడం అంటే velocity పెరగడం. So flow accelerate అవుతుందంటే flow will accelerate and ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుంది. ప్రెజర్ డ్రాప్స్ అండ్ ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ ఎలాగవుతుంది అనేది క్యాపిలరీ ట్యూబ్లో ఇంపార్టెంట్ అనేది. ఇంతకీ ఎంత ప్రెజర్ డ్రాప్ అవ్వాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఉండే మనకి మాస్ ఫ్లో రేట్, ఎంత మాస్ ఫ్లో రేట్. నెక్స్ట్ మాస్ ఫ్లో రేట్ అనేది ఎక్కడ సప్లై చేస్తామంటే ఎవాపరేటర్కి. సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్ అనేది క్యాపిలరీ ట్యూబ్ ద్వారా మనం ఎవాపరేటర్ సప్లై చేయాలి. ఆ ఎవాపరేటర్కి ఎంత మాస్ ఫ్లో రేట్ సప్లై చేస్తాం అనేది నో డౌట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ ప్రెజర్ డ్రాప్. ఈ యొక్క ప్రెజర్ డ్రాప్ ప్లస్ ఈ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ద్వారా ఆయన ప్రెజర్ డ్రాప్ ప్లస్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ సడన్ కాంట్రాక్షన్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ప్రెజర్ డ్రాప్స్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ డ్యూ టు 3 మేజర్ రీజన్స్. ఫస్ట్ వన్, డ్యూ టు ద సడన్ కాంట్రాక్షన్. ఈ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ ఈ 3-4 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ పాయింట్స్. నెక్స్ట్ ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వల్ల అవుతుంది. అండ్ ఫర్దర్ ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది అంటే యావరేజ్ డెన్సిటీ తగ్గడం వల్ల ఫ్లో యాక్సిలేట్ అవుతుంది. ఫ్లో ఎక్కడైతే యాక్సిలేట్ అవుతుందో అక్కడ మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అకార్డింగ్ టు అవర్ సింపుల్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్, అక్కడ ప్రెజర్ ఎనర్జీ తగ్గుతుంది, ప్రెజర్ డ్రాప్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ద ప్రెజర్ డ్రాప్స్ ఇన్ ద ఎవాపరేటర్. సో మన ఇంటెన్షన్ ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ డివైస్ కోసం డిస్కస్ చేసేటప్పుడు దాని యొక్క ఫంక్షన్స్ ఆల్రెడీ మనం ప్రీ డిఫైన్ చేసుకున్నాం. అయితే అందులో ఫస్ట్ ఫంక్షన్ ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుంది అనేది మనం చూసాం క్లియర్. మేబీ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్, ఆఫ్ కోర్స్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్, అండ్ there is a further pressure drop due to the decrease in average density of a mixture, liquid plus vapor, right? Now ఈ క్యాపిలరీ ట్యూబ్ వల్ల ప్రెజర్ డ్రాప్ ఎట్లా అవుతుందని తెలుసుకున్న తర్వాత ఈ క్యాపిలరీ ట్యూబ్ యొక్క అప్లికేషన్స్ మనకు తెలుసండి. వెరీ స్మాల్ కెపాసిటీస్కి క్యాపిలరీ ట్యూబ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ అవర్ హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్స్లో యూజ్ చేసిన వీసీఆర్ సిస్టమ్స్ అవ్వచ్చు, లేదా హౌస్ హోల్డ్ ఎయిర్ కండిషనర్లో యూజ్ చేసిన రెఫ్రిజరేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు. వెరీ స్మాల్ కెపాసిటీస్కి అయితే మనం వాడతాం. ఎందుకు అని అంటే ఇది వేరియింగ్ లోడ్ కండిషన్ పనిచేయదండి. ఎప్పుడైతే ఎవాపరేటర్లో లోడ్ చేంజ్ అవుతుందో అక్కడ లోడ్ చేంజింగ్ అయ్యేటప్పుడు అక్కడ మనం సప్లై చేసిన మాస్ ఫ్లో రేట్ కూడా చేంజ్ అవ్వాలి. చాలా మాస్ ఫ్లో రేట్ చేంజ్ చేయడానికి అయితే మాత్రం ఎవాపరేటర్ దిస్ క్యాపిలరీ ట్యూబ్ ఎక్స్పాన్షన్ డివైస్ ఇస్ నాట్ సూటబుల్. మాస్ ఫ్లో రేట్ ఇందులో చేంజ్ అవ్వదు. ఇందులో మాస్ ఫ్లో రేట్ చేంజ్ మనం చేయలేం కాబట్టి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కూడా మనం చూసాం. ఇట్ సెల్ఫ్ ఈ యొక్క అబ్జర్వేషన్ చూసేటప్పుడు కాన్స్టెంట్ మాస్ ఫ్లో రేట్ అనేది మనం కాన్స్టెంట్ మెయింటైన్ చేసాం. ఇది కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తూ అఫ్ కోర్స్ సేమ్ ఏరియా కాబట్టి ఏరియా కూడా సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ డెన్సిటీ తగ్గకుండా ఫ్లో యాక్సలరేట్ అవుతుంది అనేది ఒక కన్క్లూజన్ తీసుకొచ్చాం. తద్వారా ప్రెజర్ డ్రాప్ అవుతుందని మనం తెలుసుకున్నాం ఫర్దర్గా, రైట్? అయితే అప్లికేషన్స్ చూస్తే ఈ క్యాపిలరీ ట్యూబ్ యొక్క అప్లికేషన్స్ క్యాపిలరీ ట్యూబ్ ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే ఇన్ ద వెరీ స్మాల్ కెపాసిటీస్, యూజ్డ్ ఫర్ వెరీ స్మాల్ కెపాసిటీస్ అయితే యూజ్ చేస్తారండి. స్మాల్ కెపాసిటీస్ బికాజ్ అవి ఎక్కడంటే మేబీ మన హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్స్ ఎయిర్ కండిషనర్స్ వాటిలో యూజ్ చేసే వీసీఆర్ సిస్టంలో అయితే మట్టుకు మనం ఈ యొక్క క్యాపిలరీ ట్యూబ్ అయితే యూజ్ చేస్తారండి. ఏసీస్, రైట్? అండ్ ఈ క్యాపిలరీ ట్యూబ్ కోసం ఇంకొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం అండి. అదేంటంటే లోడ్ వేరే కొద్ది ఎవాపరేటర్లో అనేది ఎస్ ఇది స్మాల్ కెపాసిటీస్కే, ఈవెన్ దో ఎవాపరేటర్లో ఏమైనా లోడ్ చేంజ్ అయితే అక్కడ క్యాపిలరీ ట్యూబ్ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతుంది అకార్డింగ్ టు లోడ్ కండిషన్ అనేది మాస్ ఫ్లో రేట్ని ఎట్లాగా చేంజ్ చేస్తుంది, అసలు చేంజ్ చేస్తుందా చేయదా మనం ఆల్రెడీ చూసుకున్నాం. నో డౌట్ క్యాపిలరీ ట్యూబ్ అనేది మాస్ ఫ్లో రేట్ అయితే చేంజ్ చేయదు. బట్ అక్కడ ఎవాపరేటర్ లోడ్ కండిషన్స్లో ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూసి అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఎఫెక్ట్ ఆఫ్ లోడ్ వేరియేషన్ చూసాక వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యాపిలరీ ట్యూబ్, ఆఫ్ కోర్స్ ఇన్ ద కమింగ్ వీడియో.